మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదవడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారాన్ని ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము, హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషను తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో టౌన్లో అయితే అర్బన్కి సంబంధించి అన్ని సంజీవ్ నగర్ లాంటి ఏరియాల్లో అలాగే పలు ఏరియాల్లో దీనికి కనెక్టెడ్ ఉండేటువంటి ఏరియాల్లో ఎక్కువ శాతం వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్గా డీవాటరింగ్ అనేది అంటే ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి అంటే అక్కడ గండి కొట్టడం కానీ లేదా మోటార్స్ పెట్టి వివిధ ఛానల్స్ వల్ల వాటర్ని రౌట్ చేసి ఇమీడియట్గా వాటిని డ్రై చేసేటువంటి పరిస్థితి. అలాగే ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఇంకొంచెం వాటిని ఇంకా సీరియస్గా తీసుకొని ఈ డీవాటరింగ్ చేసే వరకు కూడా షెల్టర్స్లో వాళ్ళకు తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని సురక్షితంగా చూసుకునేందుకు వాళ్ళకి అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే గ్రామాలకు సంబంధించి ఏదైతే రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో ఇప్పుడు చూసినట్టయితే చిలకలూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదెండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది. ఎడ్లపాడులో ఉంది, రూరల్ మండలంలో కూడా ఉంది. అయినప్పటికీ నాదెండ్లలో మనం చూసినట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే 1000 ఎకరాలకు సంబంధించి మిరప అనేది వేస్తూ ఉంటాము. అలాగే ఈసారి మొక్కజొన్న కావచ్చు, ఉల్లి పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా మేము ఆ మండలంలో ఉన్నటువంటి తుబాడు కావచ్చు, చిరుమావులు కావచ్చు, జంగాలపల్లి కావచ్చు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఆ రైతులతో మాట్లాడి ఆ రైతుల్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మిర్చి అంటే ఆల్రెడీ పూతకున్నటువంటి పరిస్థితి కావచ్చు, అలాగే మిర్చి కాయలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మరి పూర్తిగా కూడా ఇక ఇబ్బంది ఎటు పనికిరాని పంటల్లాగా ఈరోజు మారిపోవడం రైతుకు తీవ్ర నష్టాన్ని కూడా చేకూర్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఎకరానికి మనం చూసినట్టయితే మిర్చి పంటకైతే ఒక 40,000 నుంచి 50,000 వరకు కూడా ఎకరానికి రైతుకు నష్టం వస్తుంది. అలాగే పత్తి చూసుకున్నట్టయితే, మొక్కజొన్న చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి 30,000 ఉన్నటువంటి పరిస్థితిలో నష్టం వస్తుంది. అలాగే ఉల్లి కనుక చూసుకున్నట్టయితే ఓ 50,000 వరకు కూడా నష్టం వస్తుంది. ఇలాంటి పంటలన్నీ కూడా ఇవి ఇమీడియట్గా ఈ క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ అనేది ఇమీడియట్గా ఆ యొక్క అధికారులు వచ్చి ఆ ఎస్టిమేట్ వేసి ఇమీడియట్గా ప్రభుత్వానికి పంపించి ఇమీడియట్గా ఈ పంటలను ఆదుకొని ఆ రైతును ఆదుకొని ఆ కాంపెన్సేషన్ అనేది తక్షణమే ఆ రైతుకు ఇచ్చేందుకు అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రైతుకు సంబంధించి ఏదైతే ఆ పొలాల్లో కావచ్చు, అలాగే ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితుల్లో కావచ్చు ఎలక్ట్రిక్ లైన్లు ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో, అలాగే తాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో, అలాగే మురుగునీటికి సంబంధించి ఉన్నాయో, అలాగే డ్రైన్లు కావచ్చు, అలాగే డ్రైనేజ్లకు సంబంధించి కానీ, అలాగే రహదారుల మీద కూడా ఏదైతే ఛానల్స్ ఒకవైపు నుంచి వాగు ఫ్లో అయితే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తక్షణమే ఇమీడియట్గా టెంపరీ రిపేర్స్ అయినా ఇమీడియట్గా టేకప్ చేసి ఈ వాటరు ఎఫెక్ట్ని అలాగే ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇమీడియట్ రిపేర్స్ చేపట్టి తక్షణమే ఈ యొక్క సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకురావాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ వాటర్ రిమూవ్ చేయడానికి అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి అటు రెవెన్యూ సైడ్ నుంచి కావచ్చు అందరూ కూడా కలుపుకొని ఇమీడియట్గా ఈ వాటర్ రిమూవ్ చేయడానికి, అలాగే తక్షణమే ఈ కాంపెన్సేషన్స్కి సంబంధించి అలాగే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో కాంపెన్సేషన్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా రేషన్ ఇస్తుందో ఇమీడియట్గా ఆ ప్రజలకు ఏర్పాటు చేసి ఈ సిచ్యువేషన్ నుంచి రిలీఫ్ తీసుకురావాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, త్వరగా ఆ ప్రాంతాలకి ఆఫీసర్ని పంపించి సర్వేలు చేయాలి, ఎంత నష్టం వాటిల్లిందో రికార్డ్ చేసుకోవాలి, ఇమీడియట్గా వాటిని గవర్నమెంట్కి పంపి తక్షణమే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మా ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటే, ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఫ్లడ్ గురించి అనేక అలర్ట్స్
మనం చూస్తున్నాము, మీడియాలో చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా ఏదో పనిచేస్తున్నట్టుగా చేస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో కూడా వీటి గురించి ముందుగానే ప్రజలకు అవేర్నెస్ కానీ ఇంకోటి కానీ అయితే ఎక్కడ కూడా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడేదో హడావిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని ఇదొక కష్టమే, ఇదొక ఇబ్బందే. ఈ ఇబ్బంది ఫేస్ చేయాలంటే మనం ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అర్థం చేసుకుంటాము. అయినప్పటికీ ఇంకొంచెం చొరవ చూపించి ఇమీడియట్గా రైతులను ఆదుకోండి. ఇమీడియట్గా హౌజెస్ ఎఫెక్ట్ అయ్యి ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో చోటకు వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలని ఆదుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.